హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అంటే పేపర్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఎగ్జామ్ ఇయర్కి 2 times పెడతారా, లేకపోతే ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ లాగా ఉంటుందా, అలాగే నీట్ 2025 ఎగ్జామ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు, ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారా లేకపోతే వేరే వాళ్ళు కండక్ట్ చేస్తారా, ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందా లేకపోతే కంప్యూటర్ బేస్డ్ ఉంటుందా, సో ఇలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అలాగే 2025 ఇయర్లో నీట్ ఎగ్జామ్ అనేది ఉంటుందా లేకపోతే స్టేట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందా లేదా అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మనకి రీసెంట్గా చూస్తే తమిళనాడు గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అలాగే కర్ణాటక గవర్నమెంట్ నీట్ ఎగ్జామ్ వద్దు అని వాళ్ళ రెజల్యూషన్ అయితే పాస్ చేస్తున్నారు. అలాగే నీట్ 2024 ఎగ్జామ్ని బేస్ చేసుకొని నీట్ 2025 వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో ఏం చేంజెస్ తీసుకొని రావాలి అనే దానికి సంబంధించి కూడా, సో ఈ డౌట్స్ అన్నిటికీ సంబంధించి కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. నీట్ 2025లో ఖచ్చితంగా చేంజెస్ అనేవి తీసుకొని వస్తారు. ఎలాంటి చేంజెస్ అనేవి తీసుకొని రావచ్చు అనేది నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు సో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మన ఛానల్ తరపు నుంచి. ఎవరైతే నీట్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే నీట్ 2026కి ప్రిపేర్ అవుతున్నారో, సో మీకోసం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగారు, అన్న బయాలజీ మా అంతకు మేము చదువుకుంటాం కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి మాకు క్లాసెస్ ఏమైనా చెప్పించండి అన్న అని అడిగారు. సో మీకోసం ఏంటంటే నీట్ 2025 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, నీట్ 2026 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఇయర్ నుంచి మన ఛానల్ తరపు నుంచి ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ క్లాసెస్ అనేవి యూట్యూబ్లో ఉండవు, ఇవి సపరేట్ ఒక యాప్లో ఉంటాయి. ఇవి ఆన్లైన్ క్లాసెస్ అలాగే పెయిడ్ క్లాసెస్. ఓకేనా అన్న, మరి క్లాసెస్ ఎవరు చెప్తారు అని మీకు డౌట్ ఉండొచ్చు. సో మీకు తెలుసు కదా మన ఛానల్లో ఎంత ట్రస్టబుల్, ఎంత జెన్యూనో. సో మీకోసం ఏంటంటే నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ వచ్చేసి 20+ years ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ నీట్ ఫీల్డ్స్లో. 20 years నుంచి నీట్ ఫిజిక్స్ని టీచ్ చేస్తున్నారు. సో ఐఐటీస్లో సో ఆ లెక్చరర్ యొక్క స్టడీస్ అనేవి కంప్లీట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్, నేను అనేది ఏపీ తెలంగాణలో కాదు, ఇండియాలోనే టాప్ మోస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ వర్క్ చేసిన ఫ్యాకల్టీని అయితే మీకు ఫిజిక్స్ టీచర్ అనేది నేను తీసుకున్నాను. సో అతను మీకు ఫిజిక్స్ అనేది టీచ్ చేస్తారు. ఓకేనా, ఫిజిక్స్ ఫ్యాకల్టీకి సంబంధించి అది. అలాగే కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఆల్రెడీ 12+ years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నీట్ ఫీల్డ్లో. సో సేమ్ ఉస్మానియా యూనివర్సిటీలో సో స్టడీస్ అనేవి కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఇండియాస్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో సో ఆల్రెడీ టీచ్ కూడా చేశారు. ఇలాంటి బెస్ట్ ఫ్యాకల్టీని నేను మీకోసం అయితే తీసుకొని వచ్చాను. ఒకటి ఏంటంటే సో మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. నీట్ 2025 అనేది ఖచ్చితంగా ఎన్సీఆర్టీలో ఉన్న డైరెక్ట్ లైన్స్ అయితే ఇవ్వరు, కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్సే పక్కాగా వస్తాయి, స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. సో మన స్టేట్ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మంచి ఫ్యాకల్టీతోనే మీ క్లాసెస్ చెప్పించాలని అయితే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే August 15 నుంచి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాము. అలాగే ఎవ్రీడే ఈవినింగ్ 6 to 9 నుంచి మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు కొద్దిమంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంటారు, సో వాళ్ళు క్లాసెస్కి వెళ్తారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు క్లాసెస్కి వెళ్తారు. అలాగే ఎవరైనా డ్రాపర్స్ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి ఉంటారు. ఒకవేళ జాయిన్ అవ్వకపోయినా పర్లేదు. సో వీళ్ళందరికీ ఏం డిస్టర్బెన్స్ రాకూడదు అనుకుంటే క్లాసెస్ అనేవి మీకు 6 to 9 ఉంటాయి. సో మీకు క్లాసెస్ అయిపోయిన తర్వాత కాంప్రిహెన్సివ్ నోట్స్ ఇస్తారు, డైలీ అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి, చాప్టర్ వైజ్ టెస్ట్స్ ఉంటాయి, మీకు డౌట్ సెషన్ అనేది ఉంటుంది, లాస్ట్ వరకు మీకు ఉంటుంది. ఓకేనా, నీట్ 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం ఏంటంటే మీకు పర్ వీక్కి 6 classes ఉంటాయి పర్ సబ్జెక్ట్కి. ఓకేనా, ఫిజిక్స్ పర్ వీక్కి 6 classes ఉంటాయి, కెమిస్ట్రీ పర్ వీక్కి 6 classes అనేవి ఉంటాయి. సో మీకు ప్రైస్ వచ్చేసి 999 పర్ సబ్జెక్ట్ పర్ మంత్. ఫర్ ఎగ్జాంపుల్ అన్న మాకు ఫిజిక్స్ ఒక్కటే కావాలి అని మీరు అడిగారు అనుకోండి, ఫిజిక్స్ ఒక్కటే మీరు జాయిన్ అవ్వచ్చు 999 రూపీస్తో. అన్న మాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా కావాలి అని మీరు అడిగారు అనుకోండి, సో మీరు ఓన్లీ కెమిస్ట్రీకి జాయిన్ అవ్వాలనుకుంటే 999 రూపీస్తో కెమిస్ట్రీ కూడా జాయిన్ అవ్వచ్చు. అలా కాదన్నా మాకు బోత్ జాయిన్ అవ్వాలి అనుకోండి, సో మీకు 2000 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో మరి మీరు అనొచ్చు, అన్న 2000 రూపీస్ అంటే కొంచెం ఎక్కువ అవుతుందేమో అన్నా కదన్నా అని మీరు అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, సో ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ
ఇండియాస్లోనే టాప్ మోస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఆల్రెడీ వర్క్ కూడా చేశారు. అలాంటి ఫ్యాకల్టీతో సో మీ క్లాసెస్ చెప్పిద్దామని, బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పిద్దామని నేను తీసుకున్నాను. సో వాళ్ళని అడిగి సో లీస్ట్కి ఈ ప్రైజెస్కి అయితే నేను ఒప్పించాను. సో మీరు పర్ సబ్జెక్ట్స్కైనా తీసుకోవచ్చు, 2 సబ్జెక్ట్స్కైనా తీసుకోవచ్చు. ఓకేనా, పర్ సబ్జెక్ట్కి పర్ మంత్కి ఈ ఫీ అనేది ఉంటుంది. పర్ మంత్కి ఎందుకు పెట్టాను అంటే, మీరు ఫస్ట్ మంత్లో జాయిన్ అవ్వండి, క్లాసెస్ ఎలా చెప్తున్నారో చూడండి, మీకు కాన్సెప్ట్ అనేది ఇంప్రూవ్ అవుతున్నారా, మీరు సబ్జెక్టులు ఇంప్రూవ్ అవుతున్నారా లేదో చూడండి. మీరు కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్ మంత్స్కి కంటిన్యూ అవ్వండి. ఓకేనా, సో అందుకోసమే ఫస్ట్ పర్ మంత్ మీకోసం పర్ మంత్ ఈ ఛార్జెస్ పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. అన్న మరి మీరు అడగచ్చు, అన్న పర్ మంత్ వరకే ఉంటుందా, సో ఇది లాస్ట్ వరకు ఉండదా అని మీరు అడగచ్చు. అలా కాదు, నీట్ 2025 ఎగ్జామ్ అయిపోయేంత వరకు, ఓకేనా, 2026 ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మీకు టెస్ట్ కూడా ఉంటాయి, మాక్ టెస్ట్ కూడా ఉంటాయి, లాస్ట్లో మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ పర్ మంత్ ఎందుకు పెట్టానంటే, మీకు అండర్స్టాండింగ్ మీకు అవుతున్నారా లేదా, మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా అని కూడా మీ నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాను మంత్ అయిపోయిన తర్వాత. సో ఫస్ట్ మంత్ మీరు వినండి. సో మీకు నచ్చింది, ఓల్గా మేము మే వరకు ప్రిపేర్ అవుతామన్నా, మే వరకు మేము క్లాసెస్ వింటాము, మేము కంటిన్యూ అవుతాం అనుకుంటే, సో అప్పుడు మీకు ప్రైస్ చెప్తాను ఎంత అనేది. అఫోర్డబుల్గానే ఉంటుంది. ఇంకా ఫస్ట్లీ ఏంటంటే, మాకు ఒక 50 మెంబర్స్ ఉంటే చాలండి, ఈ ప్రోగ్రామ్ అనేది నేను స్టార్ట్ చేసేస్తాను. ఈజీగా వస్తారు అని అనుకుంటున్నాను. 50 మెంబర్స్ కన్నా స్ట్రెంత్ ఎక్కువ అయింది అనుకోండి, సో మీకు కన్సెషన్ కూడా ఇస్తాను. ఓకేనా, సో అలాగే ఎవరైనా నీట్ 2024 రాసింటే, మంచి మెరిట్ మార్క్స్ ఉంటే వాళ్ళకు కూడా కన్సెషన్ ఇస్తాను. సో ఫస్ట్ 50 మెంబర్స్ కన్నా ఎక్కువ దాటితే, అయితే నాకు తెలియాలి కదా ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. సో ఖచ్చితంగా మేము జాయిన్ అవుతాము అన్న వాళ్ళు మాత్రమే నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ యొక్క లింక్ ఇచ్చాను. సో ఆ గూగుల్ ఫామ్ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఫిల్ చేయండి. అంటే జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, మీరు ఏం చదువుతున్నారు, మీకు ఏ సబ్జెక్ట్కి ఈ కోచింగ్ క్లాసెస్ కావాలి అని. సో మీరు ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో లేకపోతే మీకోసం ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను నేను. సో యూట్యూబ్లో ఈ క్లాసెస్ ఉండవు, సపరేట్ యాప్లో ఉంటాయి, ఆన్లైన్లో మీకు ఉంటాయి, టెస్ట్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకేనా, సో ఖచ్చితంగా జాయిన్ అవుతాము అనుకున్న వాళ్ళు మాత్రమే గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. ఇంకా మీకు తక్కువ ప్రైస్కే స్ట్రెంగ్త్ పెరిగితే తీసుకొని వచ్చే బాధ్యత నాది. ఒకటి, క్వాంటిటీ విషయంలో ఏమైనా కానీ ప్రైస్ విషయంలో అన్నీ పక్కన పెట్టేస్తే ది బెస్ట్ మీకు ఇవ్వాలి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ది బెస్ట్ కాన్సెప్ట్స్ మీకు ఇవ్వాలి అనే మంచి ఫ్యాకల్టీని తీసుకొని వచ్చాను. సో మీరు అదైతే ట్రస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో గూగుల్ ఫామ్ మటుకు ఖచ్చితంగా ఫిల్ చేయండి జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు. సో నాకు ఒక ఐడియా వస్తుంది ఎంతమంది జాయిన్ అవుతారు అనే దానికి సంబంధించి. సో ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని మీకు ప్రైస్ కూడా నేను ఫర్దర్గా తగ్గియాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్లో తగ్గిస్తానని కూడా చెప్తాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం ఈ వీడియోలోకి వస్తే, మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ వాళ్ళు ఒక అథెంటిక్ న్యూస్ పేపర్ వాళ్ళు కదా, సో వీళ్ళు లేటెస్ట్గా ఒక ఆర్టికల్ అనేది తీసుకొని వచ్చారు. సో ఈ ఆర్టికల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీట్ 2025లో కొన్ని చేంజెస్ అనేవి తీసుకొని రావచ్చు అని చెప్తున్నారు. సో ఇవి 100% అఫీషియల్ కాదండి, జస్ట్ వాళ్ళకున్న గవర్నమెంట్లో సోర్సెస్ ప్రకారం నీట్ 2025లో ఈ చేంజెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేంజెస్ అవ్వచ్చు, చేంజ్ కాకపోవచ్చు. కానీ వీళ్ళు చెప్తున్న ప్రకారం చేంజెస్ ఏంటంటే, నీట్ ఎగ్జామ్ అనేది 2 టైర్ ఎగ్జామ్గా కండక్ట్ చేస్తారు. ఒకటి ప్రిలిమ్స్, ఒకటి మెయిన్స్ ఎగ్జామ్. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. అన్న ఇప్పుడు క్వాలిఫై అంటే ఎలా ఉంటుంది అని మీరు నన్ను అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 50,000 సీట్స్కి ఇంటూ 4 లేకపోతే ఇంటూ 5 వేసుకొని, అంటే 50,000 సీట్స్ ఉంటే 2,50,000 స్టూడెంట్స్ని మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 1,00,000 సీట్స్ ఉన్నాయి అనుకోండి. 1,00,000 సీట్స్ ఉంటే 5,00,000 స్టూడెంట్స్ని క్వాలిఫై చేస్తారు. సో ఆ 5,00,000 స్టూడెంట్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో ఎవరైతే మెయిన్స్ రాస్తారో మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి మీకు సీట్ ఇస్తారు. సో ఇలా ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళని మెయిన్స్ ఎగ్జామ్లోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ అనేది OMR బేస్డ్ టెస్ట్ ఉండొచ్చు,
మెయిన్స్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండొచ్చు అంటున్నారు. సో ఇప్పుడు నీట్ 2024లో మనకి పేపర్ లీక్ అనేది అయ్యింది. చాలామంది చాలా చోట్ల చీటింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఒక్కసారి ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు ఒకవేళ చీటింగ్ చేసిన వాళ్ళని పట్టుకోలేకపోతే వాళ్ళు డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు. సో ఇప్పుడు సిస్టమ్ అనేది అలా ఉండకూడదు, ఆ సిస్టమ్ని బ్రేక్ చేయాలి. సో అందుకోసం ఏంటంటే ప్రిలిమ్స్లో ఒకవేళ చీటింగ్ చేసినా కూడా మెయిన్స్ ఎగ్జామ్లో మళ్ళీ కష్టం అవుతుంది కాబట్టి సో ఇలా చేశారు. సో ఇలా 2 టైర్ ఎగ్జామ్ అనేది పెడుతున్నారు. అలాగే ప్రిలిమ్స్ అనేది ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేయొచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ అనేది వేరే బాడీ అంటే ఎయిమ్స్ వాళ్ళు కానీ సో మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు కానీ కండక్ట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఒక అథెంటిక్ న్యూస్ పేపర్ కాబట్టి మనం ట్రస్ట్ చేయొచ్చు. అలాగే ఖచ్చితంగా నీట్ 2025లో చేంజెస్ అనేవి జరుగుతాయండి. ప్రజెంట్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ చేంజెస్ జరుగుతాయి. ఒకవేళ ఈ చేంజెస్ కాకపోయినా ఏవో ఒక చేంజెస్ అయితే జరుగుతాయి. సో నీట్ 2024లో చాలా ఫ్లాస్ అనేవి మనకి సో అడ్వకేట్స్ చెప్పారు సుప్రీంకోర్టులో, కాబట్టి చేంజెస్ అనేవి జరుపుతారు. అంటే నేను మీకు ఒక్కటి చెప్తున్నాను, నీట్ 2025 పేపర్ అనేది స్టాండర్డ్గా ఇస్తారండి. ఇంత ఈజీగా నీట్ 2024లో మనకి పేపర్ అనేది ఈజీగా రావడం వల్ల అలాగే సిలబస్ అనేది తగ్గించడం వల్ల ఎంత కాంపిటీషన్ పెరిగిందో మీరు చూశారు. ఒక్క మార్కు దగ్గరే కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ 560 మార్క్స్ వచ్చిన ఒకరికి సీట్ రావచ్చు, ఇదే 560 మార్క్స్ వచ్చిన ఇంకొకరికి సీట్ అనేది రాకపోవచ్చు. సో అంత కాంపిటీషన్ ఉంది ఒక్క మార్కు దగ్గరే. మరి పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఇప్పుడు సేమ్ మార్క్ వచ్చినా కూడా ఒకరికి సీట్ వచ్చి ఒకరికి సీట్ రాకుండా పోతుంది. అలాంటిది ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా స్టాండర్డ్గా ఇస్తారు. కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేసుకోండి. ఎన్సీఆర్టీలో ఉన్న లైన్స్ గుర్తుపెట్టుకోవడంతో పాటు ఆ కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోవాలి. జస్ట్ ఎన్సీఆర్టీలో ఉన్న లైన్స్ గుర్తుపెట్టుకునే కాలం పోయింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను కదా, కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్సే మోస్ట్లీ వస్తాయి. అండ్ అలాగే మీకు చెప్పేది ఏంటంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ చదవండి, ప్రతి ఒక్కరూ న్యూ ఎన్సీఆర్టీని బై చేయండి. న్యూ ఎన్సీఆర్టీలో ఏదైతే ఇచ్చారో అది పక్కాగా చదవండి, 2 to 3 టైమ్స్ చదవండి. ఎందుకంటే నీట్ 2024 వాళ్ళకి ఆటమ్స్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. సో ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఒక లైన్ ఉంది, న్యూ ఎన్సీఆర్టీలో ఏమో వేరే లైన్ ఉంది. ఓకేనా? అంటే ఓల్డ్ ఎన్సీఆర్టీలో తప్పించారు, న్యూ ఎన్సీఆర్టీలో అది మార్చారు. చాలామంది ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఓల్డ్ ఎన్సీఆర్టీని ఫాలో అయ్యి ఓల్డ్ ఎన్సీఆర్టీయే పెట్టారు. ఈవెన్ 720/720 వచ్చిన వాళ్ళు కూడా సో ఈ బిట్టికి రాంగ్ పెట్టి మళ్ళీ వాళ్ళ మార్కు పోయి 715కి వచ్చింది. ఫస్ట్ గ్రేస్ మార్క్స్ ఇచ్చినారు, ఆ తర్వాత బోనస్ మార్క్స్ ఇచ్చినారు, ఆ తర్వాత బోనస్ మార్క్స్ తీసేశారు. సో మళ్ళీ పడిపోయింది. కాబట్టి న్యూ ఎన్సీఆర్టీని బై చేయండి, న్యూ ఎన్సీఆర్టీని చదవండి. ఒకవేళ ఓల్డ్ ఎన్సీఆర్టీకి న్యూ ఎన్సీఆర్టీకి ఒకవేళ చేంజెస్ కనుక ఉంటే న్యూ ఎన్సీఆర్టీని ప్రిఫర్ చేయండి. న్యూ ఎన్సీఆర్టీలో ఉండేదే మీరు ఫాలో అవ్వండి. అసలుకి ఎన్సీఆర్టీలోనే తప్పు ఉంటే కాన్సెప్ట్ని నమ్ముకోండి, కాన్సెప్ట్ ప్రకారం రాయండి. ఓకేనా? కాన్సెప్ట్ కనుక మీరు కరెక్ట్గా ఉంటే అది ఎన్సీఆర్టీతో సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ ఫ్యూచర్లో ఆన్సర్ అనేది తప్పించినా కూడా మీరు ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాన్సెప్ట్ బేస్ చేసుకోండి, కాన్సెప్ట్ చదవండి. లైన్ టు లైన్ గుర్తుపెట్టుకోవడంతో పాటు ఆ లైన్లో ఉన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. న్యూ ఎన్సీఆర్టీ పక్కాగా మీరు అందరూ కొనుక్కోవాలి, మీ దగ్గర లేకపోతే కొనుక్కోండి. ఓల్డ్ ఎన్సీఆర్టీ చదవాలి, న్యూ ఎన్సీఆర్టీ చదవాలి. మీ దగ్గర ఇప్పుడు ఎన్ఎఫ్ టైం ఉంది. సో ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. చేంజెస్ పెరుగుతాయి, పేపర్ యొక్క స్టాండర్డ్ పెరుగుతుంది, స్టాండర్డ్ పెరగాలి కూడా, లేకపోతే కట్ ఆఫ్ పెరుగుతుంది. సో ఒక ర్యాంక్ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, మీకే ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది. సో అంటే నీట్ ఎగ్జామ్ అనేది ఉంటుందా అన్న చాలా గవర్నమెంట్స్ దీన్ని అపోజ్ చేస్తున్నాయి కదా అని మీరు అడగచ్చు. ఈవెన్ దో సో చాలా ఇప్పుడు 3 గవర్నమెంట్స్ అయితే అపోజ్ చేస్తున్నాయి. అయినా కూడా ఈసారి మిస్టేక్ జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటారు. 2025 ఇయర్లో ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ అనేది ఉంటుందని నా ఒపీనియన్. సో నీట్ ఎగ్జామ్ ఎక్కడికి పోదు. 2025 ఎగ్జామ్ కనుక మళ్ళీ పర్ఫెక్ట్గా కండక్ట్ చేస్తే సో మళ్ళీ అందరూ ఓకే అంటారు. నీట్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయండి. ఆ చేంజెస్తో పాటు మీరు ఫ్లెక్సిబుల్గా ఉండి చదువుకోండి. సో ఇది నేను మీకు చెప్పాలనుకుంది. ఏం అప్డేట్ వచ్చినా కూడా 2025కి సంబంధించి నేను వీడియోస్ చేస్తాను. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. సో వీడియోస్ చూడండి. సో మీకోసం ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ 1 month మీరు చూడండి. సో మీకు నచ్చితేనే తర్వాత కంటిన్యూ అవ్వండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో మీరు వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.